దేవుని పరిశుద్ధ సంఘమైన మీ అందరికీ తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును అనుగ్రహింపబడాలని దేవుని వేడుకుంటూ మరొక మారు ప్రభు పేరిట మీకు శుభములు తెలియజేసుకుంటున్నానండి. దేవుని యొక్క ఉన్నతమైన సహాయము, కృప, కాపుదల చేత మనందరం సజీవులుగా ఉన్నామని మనసారా మీ అందరికీ గుర్తు చేస్తూ ఉన్నాను. దేవుడు ఈరోజు మనల్ని సజీవులుగా ఉంచుతున్నాడు అని అంటే కారణం మనము లోకమును అనుభవించుటకైతే కాదు. ఈరోజు మనందరము విలువ పెట్ట కొనబడ్డాము. ఇక మనం మన సొత్తు కాదు, ఇప్పుడు మనందరము దేవుని సొత్తు అని మనకు దేవుని పరిశుద్ధ వాక్యం ద్వారా తెలుసు. ప్రియమైన వాళ్ళ ప్రభు యొక్క తోడును బట్టి, ప్రభు వాక్యం ద్వారా, ప్రభు యొక్క ఆత్మ ఇచ్చిన ఆలోచన చేత నన్నును మిమ్మల్ని దేవుని తరపున అడుగుతున్న ప్రశ్న ఏమిటి అని అంటే, ఆయనకు సొత్తుగానే ఈరోజు మనము జీవిస్తున్నాం అనేది మనం వేసుకోవాల్సిన ప్రశ్న. ఈ సున్నితమైన ప్రశ్న మీ అందరి మనసులోనికి వచ్చి మిమ్మల్ని దీర్ఘమైన ఆలోచనలోనికి తీసుకెళ్తుందని నేను ఆశపడుతున్నాను. మనం విలువ పెట్టి కొనబడిన వారం కనుక ఇక మనము మన సొత్తు కాదు, మనము దేవుని సొత్తు అని చెప్పబడింది. ప్రియమైన వాళ్ళారా, దేవుడు కూడా మన జీవితంలో చేసే కార్యాలు ఎలా ఉంటాయి అంటే మన డే టు డే లైఫ్లో మనం ఏర్పాటు చేసుకున్న జీవితాన్ని మనం బ్రతుకుతున్నట్టుగా ఉంటాం. ప్రియమైన వాళ్ళారా, మనం ఉదయం లేచిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మనం అనుకున్నవి చేసాం, చూడాలనుకున్నవి చూసాం, మాట్లాడాలనుకున్నవి మాట్లాడాం, వెళ్ళాలనుకున్న దగ్గరికి వెళ్ళాం, నిజంగా వినాలనుకున్నవి విన్నాం, తాకాలనుకున్నవి తాకాం, వద్దనుకున్నాం. అన్నీ మన పరిధిలో జరిగించుకున్నామండి. అది అంగీకరించవలసిన సత్యమే. కానీ దేవుడు మనల్ని ఆలోచింపజేయడానికి వేరే వారి జీవితంల ద్వారా మన జీవితంలో లేని సంఘటనలను గుర్తు చేస్తుంటాడు. ప్రియమైన వాళ్ళ అలా గుర్తు చేస్తున్న సంఘటనల ద్వారా మనం ఈరోజు ఎంత ఆలోచించుకుంటున్నాం అనేది మనం మొదటగా వేసుకోవాల్సిన ప్రశ్న. ఏమో ఈ దినము ఒక్కొక్కరిని ఒక్కొక్కలా పలకరించి ఉండొచ్చు. దేవుడు ప్రేమతో దగ్గర తీసుకొని ఉండొచ్చు, గద్దించి ఉండొచ్చు, హెచ్చరించి ఉండొచ్చు, ఆదరించి ఉండొచ్చు, నెమ్మదిపరిచి ఉండొచ్చు. రకరకములుగా ఒక్కొక్కరి స్థితిని బట్టి, ఒక్కొక్కరి నిర్ణయాన్ని బట్టి, ఒక్కొక్కరి పోగడను బట్టి దేవుడు మన జీవితంలో ఇన్వాల్వ్ అయి ఉండొచ్చు. ప్రియమైన వాళ్ళరా, నేను అడగాలనుకున్న మాట ఏమిటి అని అంటే, నాకు ఈరోజు అర్థమైన మాట ఏమిటంటే, ఆ ఇన్వాల్వ్మెంట్ని మనం రియలైజ్ అయ్యామా ఈరోజు? నాకు ఉదయం లేవగానే ఒక గద్దింపు నా హృదయంలోనికి స్థిరంగా వచ్చిందండి. నేను ఒకటి విడవమని నేను పలుమార్లు చెప్తున్నాను, కానీ నాకు నువ్వు ఎందుకు విడవటం లేదు? దాని నుంచి సంపూర్ణ విడుదల పొందిన తర్వాత సంఘానికే సాక్ష్యం ఇస్తాను. ప్రియమైన వాళ్ళని మొదటిగా అప్పుడు నాకు అర్థమైందండి, ఓహో దేవుడు ఈ విధంగా మన జీవితంలోనికి ఇన్వాల్వ్ అవుతున్నప్పుడు మనం దానికి లోబడాలి కదా. మళ్ళీ స్థిరంగా చెప్పడానికి ఇష్టపడుతున్నాను ఆ మాటను. ఏ మాట అనంటే, మనకు దేవుడు ఈ జీవితాన్ని ఇచ్చింది ప్రియమైన వాళ్ళరా, ఈ లోకంనైతే అనుభవించుటకు కాదండి. మరి అంటే ఒక గిరిగీసుకొని ఏవి ఆనందాలు, సుఖాలు, సంతోషాలకు దూరంగా బతికే ఈ జీవితం ఎందుకు అన్నటువంటి ప్రలోభం మనలో ఉంటుంది. ప్రియమైన వాళ్ళారా, మరి ఇంత నిక్కచ్చిగా కూడా, ఇంత నిర్దిష్టంగా, ఇంత స్థిరంగా కూడా ఉండకూడదు. జీవితం అన్నాక కొన్ని మనం అనుభవించాలి, కొన్ని చూడాలి, కొన్ని చేయాలన్నటువంటి ఆలోచన మన హృదయంలో ఉంటుందండి. కానీ మనం పెద్దవారం అవుతున్న తర్వాత ఆ ఆలోచన మనల్ని వదిలిపెడుతూ ఉండాలి. ప్రియమైన వాళ్ళారా, అధికం అవుతుండకూడదు. 2 మాటలు ముందుగా స్థిరంగా గుర్తు చేసిన తర్వాత ఆ 2 మాటలు ఈ దినపు వర్తమానానికి కొంత అవసరం ఉంది కనుక ఈ ఉపోద్ఘాతంలో వాటిని గుర్తు చేస్తున్నాను. ఒకసారి యోహాను గారు రాస్తున్నటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయంలో పరిశుద్ధ సేవకుడు దేవుని యొక్క ఆత్మ ప్రేరణ చేత తన జీవితంలో నుంచి అనుభవపూర్వకంగా రాస్తున్న మాటను మనం చూడగలిగితే, యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము 17వ వాక్యము మన కొరకు ఈ రీతిగా రాయబడి ఉన్నది. 17 ఏమంటుంది అని అంటే, లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నది. ఒకప్పుడు పోవును అనడం లేదండి, ఏదో సడన్గా ఆల్ ఆఫ్ సడన్గా ఏదో ఎండింగ్లో సడన్గా అయిపోతుందని చెప్పడం లేదు. అది మనం చూడగలము, గతించి పోవుచున్నవి. ఏ విధంగా తెలుస్తుందండి? లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి అని ఏ విధంగా తెలుస్తుంది? ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి కొంత నేను ప్రసంగి గారి యొక్క అవగాహన కూడా తీసుకొస్తాను. ప్రసంగి గారు కూడా తనకు దేవుడిచ్చినటువంటి జ్ఞానంతో అన్నింటిని చూస్తున్నాడు. చూసిన తర్వాత ఆయనకు ఒక విషయం అర్థమైందండి, ఏది ఎలా ఉందో అలానే ఉంది. ఇంకా స్థిరంగా చెప్తే ఉన్నాడు, భూమి అలాగే నిలిచి ఉంటుంది. సరే, ఇంకొక పదంతో దాన్ని రీప్లేస్ చేస్తాను కొంచెం ధైర్యించి, లోకం అలానే నిలిచి ఉంటుందండి. కానీ తరం వెంబడి తరం వెళ్ళిపోతుంది. ప్రియమైన వాళ్ళారా, ఈ తరం వెంబడి తరం వెళ్ళిపోతుంది. మీరు నువ్వు చూడగలుగుతున్నాం. మన గృహాల్లో ఉన్నాయి, మన బంధువుల్లో ఉన్నాయి, మన స్నేహితుల్లో ఉన్నాయి మరణాలు. మన పూర్వీకుల్లో ఉన్నారు, మన గర్భాన పుట్టిన వాళ్ళలో ఉన్న రకరకాలుగా ఉన్నాయండి ఈరోజు సమాజంలో మరణాలు.
తరం వెంబడి తరం వెళ్ళిపోతుంది. ఈ వెళ్ళిపోతున్న తరం మనకు చూపెడుతుంది ఏంటో తెలుసా? లోకము దాని ఆశయు గతించిపోయింది, గతించిపోవచ్చున్నది ప్రియమైన వాళ్ళారా. చూస్తూ కళ్ళ ముందు కనపడుతున్న తర్వాత మళ్ళీ ఈ లోకాన్ని అనుభవించాలన్న ఆలోచన సబబు కాదు మనకి. ఈ వాక్యం తెలియకపోయినా, ఈ దేవుడు మనకు తెలియకపోయినా ఈ లోకమును మనం అనుసరించడంలో న్యాయం ఉండొచ్చండి కొంతవరకు. కానీ ఈ దేవుడు తెలిసిన తర్వాత మనకు ఒక విషయం అర్థం కావాలి, ఇది గతించిపోవచ్చున్నది. అంటే ఇప్పుడు బాగుంది కనుక ఇప్పుడు నేను అనుభవిస్తాను, ఏదో ఒక రోజు జరుగుతుందట, ఆ రోజు మాత్రమే గతించిపోద్ది అనటం లేదు యోహాన్ గారు. అని చూస్తున్నారు ప్రియమైన వాళ్ళారా, ఒకదాని వెనక ఒకటి పోతుంది అని. వెంటనే ఒక మాట ఏమన్నాడంటే, దేవుని చిత్తమును ఎవడైతే జరిగిస్తాడో వాడు నిరంతరము నిలుచును. ఇది కొంచెం నిర్దిష్టంగా హృదయంలో పెట్టుకుందామండి. ఇది నిర్దిష్టంగా మన హృదయంలో పెట్టుకుందాం. ఏ ఆలోచన అంటే, దేవుడు నాకు ఇచ్చిన ఈ ఆయుష్కాలంలో నేను దేవుని చిత్తానుసారంగా బ్రతుకుట నేను తీసుకోవాల్సిన నిర్ణయం. ఇక ఈ దేవుని చిత్తం అన్న పదంలో ఇంకొంచెం నాకు అవగాహన కోసం నేను ధ్యానించుకున్నప్పుడు నాకు ఏమర్థమైంది అంటే, దేవునిలో అత్యధికంగా ప్రేమలో వేరుపారట దేవుని చిత్తమే ప్రియమైన వాళ్ళారా. దేవుని కనికరమును తెలుసుకుంటా దేవుని చిత్తమే. దేవుని ఎందలి భయభక్తుల్లో విస్తరించుట దేవుని చిత్తమే. అత్యధికమైన విశ్వాసంలో దేవుని ఎడల దినదినము విశ్వాసంలో బలపడుట దేవుని చిత్తమే. ఒక దేవుని చిత్తమే అనగానే కేవలం మనం చేసే కార్యాల్లో మాత్రమే కాదండి. ఇప్పుడు నేను చెప్పిన పదాలన్నిటిలో ఉన్నది. వీటన్నిటిలో ఎదుగుదల, వీటన్నిటిలో మనము వేరుపారడం, వీటన్నిటిలో ముందుకు సాగడం ప్రియమైన వాళ్ళ. ఆ ప్రసంగి గారు కూడా చివరికి వచ్చేసరికి ఆయన అన్నమాట కూడా మనకు తెలుసు. 12వ అధ్యాయంలో ముగింపులు అంటుంటాడు, ఇదిగో నాకు అన్నిటినీ పరిశీలించిన తర్వాత నాకు ఒక విషయం అర్థమైంది. తేలిన ఫలితార్థం ఏమిటి అనంటే, దేవుడు మనిషికి ఇచ్చిన ఆయుష్కాలం యొక్క పరమార్థం ఏమిటి అనంటే ఒకే ఒక మాట అన్నాడండి, ఆయన ఎందలి భయభక్తులు కలిగి ఉండుటే మానవ కోటికి విధి. దేవుని ఎందలి భయభక్తులు కూడా దేవుని చిత్తం ప్రియమైన వాళ్ళు. అంటే కేవలం మన యాక్షన్స్లో మాత్రమే చేసే వాటిలో దేవుని చిత్తం ఉంది అని అంటే ఒక పార్ట్ అండి. దేవుడు మన ఎడలో కలిగి ఉన్న చిత్తం అనేటువంటి హోల్ సర్కిల్ ఒక సెగ్మెంట్, ఒక చిన్న భాగం అది. కానీ అది ప్రేమలోను, విశ్వాసంలోను, కనికరంలోను, దేవుని ఎడల భయంలోను, దేవుని ఎడల భక్తిలోను, మంచితనంలోను, అన్నింటిలో దేవుని యొక్క గుణ లక్షణములన్నింటిలో మనం ఎదుగుట ప్రియమైన వాళ్ళ. ఆ ఎదుగుట కొరకే ఈ ఆయుష్ ఉంది. మనం లోకమును అనుభవించటం కాదు ఈ ఆయుష్ ఉన్నది. నా హృదయంలో ఉన్నటువంటి ఆలోచన మీ హృదయానికి చేరిందని భావిస్తున్నాను ప్రియమైన వాళ్ళ. ఒకటి మాత్రం స్థిరంగా గుర్తు చేశాను, ఇప్పుడు మనం ఎందుకు బ్రతికి ఉన్నాము అని అంటే ఆయన చిత్తమును నెరవేర్చుటకు. కొద్దిసేపు ఇది హృదయంలో పెట్టుకోండి. ఈ పాయింట్ మనం ఎన్నికెళ్ళేసరికి ఇది చాలా ముఖ్యమైనదిగా మనకు తోస్తుంది ప్రియమైన వాళ్ళ. ఇక హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలోకి వెళ్ళి ఈ దినపు ధ్యానంలో ముందుకు సాగుదామండి. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము. గత ముందు వారం వరకు మనము హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో ఉన్నటువంటి భాగాన్ని మనం ధ్యానించుకున్నాం. నేను ఆ వారం మిమ్మల్ని కోరి ఉన్నాను, కొంతనైనా మీరు ఈ అధ్యాయం చదువుకోవడానికి ప్రయత్నం చేయండి అని. చాలా ముఖ్యమైన అధ్యాయం మీతో చెప్పి ఉన్నాను. ఈ అధ్యాయం మీతో మాట్లాడినట్లయితే ఇక నా వివరణతో మీకు పని లేదన్నటువంటి విషయం కూడా నేను చెప్పగానే చెప్పాను. అందులో బాగా చదవండి అని. చదివిన వారు ధన్యులు, చదివిన వారి ఎడల నేను చేసేది ఏం లేదు, మీరు కోల్పోతున్నారని మాత్రం చెప్పగలను. దేవుని యొక్క శ్రేష్టమైన సంగతులను కోల్పోతున్నారు. దేవునితో గడిపే సమయాన్ని కోల్పోతున్నారు. దేవుడు మాట్లాడేటువంటి మాటలను కోల్పోతున్నారు. దేవుడు మీ హృదయానికి ఇచ్చే ఆదరణను కోల్పోతున్నారు. ఇలాంటి అనేక పదాలతో నేను చెప్పగలను. అది మీరు చదవనట్లయితే. చదివిన వారిని దేవుడు దీవించేశాడు. ఇక నా ధన్యవచనంలో మీకు ఏం అవసరం లేదు. ఇక 9వ అధ్యాయంలో నిర్దిష్టంగా ఏం తెలుసుకున్నాము అని అంటే, పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రత్యక్ష గుడారమునకు సంబంధించినటువంటి వివరణ అంతా రాసుకుంటూ వస్తే ఈ భక్తుడు ఆ ప్రత్యక్ష గుడారము ఈరోజు నిజ రూపంలోనికి ఏ విధంగా వెళ్ళిపోయిందో అనేటువంటి వివరణ ఇస్తున్నాడు. సడన్గా మళ్ళీ ఎందుకు మిమ్మల్ని ఇది ఇబ్బంది పెట్టాలి, కానీ మళ్ళీ ఇంకొంచెం వెనక్కి తీసుకెళ్తాను. అసలు వాస్తవానికి 7వ అధ్యాయం నుంచి 10వ అధ్యాయం ముగింపు వరకు ఒకే శీర్షిక అండి. ఇదంతా ఒక్క సంగతినే రాసుకుంటూ వస్తున్నాడు ఈ భక్తుడు. ఏ సంగతిని రాస్తున్నాడంటే యాజకత్వము, ప్రీస్ట్వుడ్ గురించి రాస్తున్నాడండి. యాజకత్వం గురించి ఎందుకు రాయవలసిన అవసరం వచ్చింది అని అంటే, మళ్ళీ నేను వెనక్కి తీసుకెళ్తాను. కొన్ని వారాల నుంచి మీ చెవులో నేను గూడు గడుతూ చెప్తున్నది ఆ మాట. ఏ మాట అనంటే, ఇదిగో యేసుక్రీస్తు, మనం నమ్మిన యేసుక్రీస్తు వారు ఎంత గొప్పవాడో, ఎంత శ్రేష్ఠుడో చూడండి అన్నటువంటి విషయాన్నంతా ఆనాడు ఆ సంఘానికి రాస్తున్నాడు, ఈరోజు మనకు కూడా రాస్తున్నాడు. ఈ పత్రిక ఒక సింగిల్ లైన్లో మనం పెట్టుకొని చదువుకోవాలంటే ఎప్పుడు మీరు చదివినా ఏం గుర్తుపెట్టుకోండి అని అంటే, ఉన్నవారందరికంటే, ఉన్న మతాలన్నిటికంటే ఆ కాలంలో ఉన్నది శ్రేష్టమైన మతంగా పిలువబడింది యూదా మతం. యూదా మతంలో ఉన్నటువంటి శ్రేష్ఠులందరికంటే ఇప్పుడు యేసుక్రీస్తు ఎంత శ్రేష్ఠుడో చూడండి అని ఆ పోలిక రాసుకుంటూ వెళ్ళిపోతున్న పత్రిక ఇదంతా.
రాయవలసిన అవసరం ఎందుకు ఏర్పడింది మీతో చెప్పి ఉన్నాను. మళ్ళీ క్రైస్తవ్యంలో నుండి కలుగుతున్న శ్రమలను బట్టి, కలుగుతున్న లేమిని బట్టి మళ్ళీ యూద మతంలోనికి వెళ్ళిపోవాలన్న ఒత్తిడి ఆనాడు ఉన్నటువంటి సమాజంలో సంఘంలో ఎక్కువైంది. దాన్ని నివృత్తి చేయుటకు, దానిలో నుంచి మళ్ళీ ఆస్వాదంలో నుంచి ఆనాడు ఉన్నటువంటి క్రైస్తవ్యంను బయటకు లాగుటకు పరిశుద్ధాత్మ పూర్ణుడే ఈ మాటలు రాస్తున్నాడు ఆయన. అందుకని మొదటి అధ్యాయం నుంచి మొదలుపెట్టి ప్రతి దాంట్లో యేసుక్రీస్తుని హైలైట్ చేసుకుంటూ వచ్చాడు. కన్క్లూజన్ ఏమిటి అంటే, ఈ పత్రిక రాస్తున్న ఈ సేవకుని కన్క్లూజన్, ఈ లోకంలో ఉన్న అన్ని మతాలు, అన్ని సాంప్రదాయాలు, దైవ సంబంధమైనటువంటి అన్ని విషయాలు, వీటన్నిటిలో శ్రేష్టమైనది ఏమిటంటే క్రైస్తవ్యం. ఎందుకో క్రైస్తవ్యం శ్రేష్టమైనది అని అంటే, దీన్ని నిర్మించిన లేకపోతే దీన్ని పునాది వేసి కట్టినటువంటి దీని నాయకుడు గొప్పవాడు గనక, శ్రేష్ఠుడు గనక. ఆయన సాధారణమైన మనిషి కాదు, ఇంకో భూ సంబంధమైన వాడు కాదు, క్షయుడు కాదు, ఆయన అక్షయుడు, సాక్షాత్తు దేవుని కుమారుడు గనక ఆయన ఏర్పరిచిన ఈ మార్గం కూడా అన్ని మార్గాల కంటే శ్రేష్టము, మరవకూడదని మాట చెప్తున్నాను అంతే. అందులో ఒక్కొక్క భాగం ఒక్కొక్క దగ్గర నుంచి చూసుకుంటూ ప్రవక్తలతో పోల్చింది చూసాం, అపోస్తులతో అంటే గొప్ప నాయకులుగా ఎంచినటువంటి మోషే అహరోన్లతో పోల్చింది చూసాం. తర్వాత యాజకత్వంలో ఉన్నటువంటి అహరోన్తో పోల్చుతున్నది కూడా చూసాం. కానీ ఇప్పుడు తీసుకొచ్చి సరాసరి 7వ అధ్యాయం నుంచి ఎక్కడికి రాస్తున్నాడు అని అంటే, దేవుడు ఇష్టపడి ఏర్పాటు చేసుకున్నటువంటి మెల్కీసెదెకు యాజక క్రమంలో ఇప్పుడు ఈయన చేరి నిరంతరం యాజకుడిగా ఉన్నాడు. ఈయన జరిగిస్తున్న యాజకత్వం ఎంత శ్రేష్టంగా ఉంది చూడండి అని ఇక 7 నుంచి 8, 9, 10 అధ్యాయాల వరకు రాస్తున్నాడండి. అందుకోసం 7వ అధ్యాయంలో మెల్కీసెదెకుతో పోలిక, 8వ అధ్యాయంలో ఇప్పుడు నూతన క్రమం వచ్చింది కనుక ఇదిగో నూతన నిబంధన వచ్చింది. అహరోను క్రమంను వద్దనుకున్నాడు కనుక అహరోను క్రమంకు సంబంధించినటువంటి ధర్మశాస్త్ర నిబంధనను కూడా వద్దనుకున్నాడు. దాన్ని ఇప్పుడు నివారణ చేసి ఉన్నాడు. ఏది నివృత్తమైనదో అది కనుమరుగవుటకు, నివృత్తం అంటే ఒక విధంగా కనుమరుగవుటకు ఇక అది సిద్ధంగా ఉన్నదని అప్పుడే చెప్పేశాడు. ఇంకా కొన్ని అప్పటికే జరుగుతున్నాయి కనుక, ఇంకా నూతన నిబంధన పరిపూర్ణంగా ముందుకు రాలేదు కనుక ఇంకా అది దగ్గరగా ఉంది, కానీ అది సమస్య పోతుందని చెప్పేశాడు 8వ అధ్యాయంలో. ఇక 9లో ఇక నేరుగా దేన్ని రాస్తున్నాడు అంటే, ఈయన చేస్తున్నటువంటి యాజక ఈ ధర్మము ఎందుకు గొప్పది, ఎందుకు శ్రేష్టమైందనేది రాసుకుంటూ వస్తున్నాడు. ఆ రాస్తున్నప్పుడు ఏం చేస్తున్నాడు అంటే, ఇదిగో అహరోను క్రమం ఆచరించుకుంటూ వచ్చినటువంటి పరిశుద్ధ గుడార సంబంధమైన కట్టుబాటుని యేసుక్రీస్తు వారు ఇప్పుడు ఉండి జరిగిస్తున్నటువంటి ఆయన సేవక ధర్మంలో ఉన్నటువంటి ఆ కట్టుబాటును సరిపోలుస్తున్నాం. ఒకటి భూ సంబంధంగా ఉంది, కానీ యేసుక్రీస్తు వారు ఇప్పుడు జరిగిస్తున్న యాజక్రమం ఇప్పుడు అది భూ సంబంధంగా లేదు. ఇప్పుడు ఆయన సాక్షాత్తు ప్రత్యక్షంగా నేరుగా పరలోకం నందు ప్రవేశించి ఇప్పుడు అక్కడ యాజకత్వమును జరిగించుచున్నాడు. అప్పుడు మనకు డౌట్ వస్తుంది, భూమి మీద ఈయన కూడా చేసి ఉండొచ్చు కదా, మళ్ళీ ఈయన ఎందుకు పరలోకం వెళ్ళాడు, ఈయన భూమి మీద చేసేస్తే మనందరికీ తెలిసిపోయేది కదా అని మనకు అనిపిస్తుండొచ్చు. అప్పుడు 8వ అధ్యాయంలో ఆయన ఇచ్చినటువంటి క్లారిఫికేషన్ కూడా మనం చూడగలము. ఒకసారి ఈ మాటను మరలా మీ మనసుకు తీసుకురావాలనుకుంటున్నాను. 3-4 వాక్యాల నుంచి అవుతున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 3-4. ఎందుకు ఇప్పుడు ఆయన పరలోకమందు జరిగిస్తున్నాడు, భూమి మీద జరిగించటం లేదు ఎందుకంటే ఇక్కడ చెప్తున్నాడు, ప్రతి ప్రధాన యాజకుడు అర్పణలను బలులను అర్పించుటకు నియమింపబడును, అందుచేత అర్పించుటకు ఈయనకు ఏమైనా ఉండుట అవశ్యము. ధర్మశాస్త్ర ప్రకారము అర్పణలు అర్పించేవారు ఉన్నారు గనుక ఈయన భూమి మీద ఉన్న ఎడల యాజకుడై ఉండడు. ఎందుకు ఇప్పుడు ఈయన ఇక్కడ లేడు అంటే, ధర్మశాస్త్ర ప్రకారం ఇంకా ఆచరిస్తున్నారు. ఆ రోజే కాదు, ఇప్పటికీ కూడా ఇశ్రాయేల్ దేశంలో ఇంకా ఈ ధర్మశాస్త్ర సంబంధమైన ఆచరణలు, యాజక క్రమం జరుగుతుంది కనుక మళ్ళీ ఇప్పుడు మనందరికీ ఆయన యాజకుడై వీలు పడదు కనుక ఇప్పుడు ఆయన ఎక్కడికి ప్రవేశించి జరిగిస్తున్నాడంటే పరలోకమునందు. మరి అంటే ఇప్పుడు ఎవరిది హయ్యెస్ట్ ప్లేస్, లేకపోతే ఎవరి ప్రమిసెస్ గొప్పది అని అంటే, ప్రత్యక్ష గుడారం కేవలం ఛాయ మాత్రమే, నీడ మాత్రమే, ఒకదాని నీడ పడుతూ వచ్చిన రూపం మాత్రమే. ఆయన ఈ నీడలోనికి ప్రవేశించి చేయటం లేదు. ఏది నిజముగా ఉన్నదో ఆ నిజమైన దాంట్లోనికి వెళ్ళి ప్రవేశించి అక్కడ యాజకత్వం జరిగిస్తున్నాడని యేసుక్రీస్తు వారిని ఉన్నతంగా హెచ్చిస్తున్నాడు. ప్రియమైన వారలారా, ఏమండి ఇదంతా ఎందుకు చెబుతున్నాడు అనేది ఒక పాయింట్ పెట్టుకుంటే చాలా బాగుంటుందండి పత్రిక. ఆ ఒక్క పాయింట్ పక్క పెట్టేసాం అనుకోండి, మనం ఇక అంత బౌన్సర్లు అంటుంటాం కదా, మన మీద నుంచి వెళ్ళిపోతుంటాయి తప్ప ఈ పత్రిక ఎందుకు చెప్తున్నాడు అర్థం కాదు. ఆ ఒక్క మాటే పోలుస్తూ యేసుక్రీస్తు వారు ఎంత ఉన్నతమైన స్థితిలో శ్రేష్ఠుడుగా ఉన్నాడో చూడండి అని, అదే పోలిక. అందుకోసం ప్రత్యక్ష గుడారపు వివరణ అంతా ఇచ్చాడు. 9వ అధ్యాయం మొదటి భాగంలో అంతా ఏం చూసాం, ఇదిగో ప్రత్యక్ష గుడారం ఉన్నది, అందులో భాగంలో విడగొట్టబడి ఉన్నది, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం ఉన్నది, ఆవరణం ఉన్నది, ఇదిగో ఆవరణంలో ఇవి ఉన్నవి, పరిశుద్ధ స్థలంలో ఇవి ఉన్నాయి, అతి పరిశుద్ధ స్థలంలో ఈ ఉపకరణములు ఉన్నాయి. ఇలా చెప్పబడుట వల్లబడదు, వివరించుకుంటూ పోతే చాలా సమయం పడుతుంది. వెంటనే ఆ ప్రత్యక్ష గుడారం మాత్రమే కాదు, ఆ ప్రత్యక్ష గుడారం గుండా యాజకులు జరిగిస్తున్నటువంటి సేవాధర్మం, ఇక బలులు జరుగుతున్నవి. ఎందుకు జరుగుతున్నవి? మనుషులు చేసిన ఆ ప్రాధముల నిమిత్తం ప్రాయశ్చిత్తంగా జరుగుతున్నాయి.
వారి నిమిత్తమే కాదు, జరిగిస్తున్నటువంటి యాజకులు కూడా వారి నిమిత్తం కూడా అర్పిస్తున్నారు. కానీ సీక్రెట్ ఏమిటి అంటే వారు అర్పిస్తున్న ఈ పశువుల యొక్కయు, గొర్రెల యొక్కయు, మేకల యొక్కయు వీటి వల్ల చిందింపబడుతున్న రక్తం అనేది ఏ ఒక్కరికి కూడా సంపూర్ణ సిద్ధి కలగజేయలేకపోయింది. ఇది నిజంగా అండి మనమే యూదులమై ఉంటే చాలా పెద్ద వివాదాన్ని తలెత్తేది. ఎందుకంటే ఇప్పుడు వారి నమ్మకం ఏంటో తెలుసా? మాకు మోషే ద్వారా దేవుడు ఒక నిబంధన ఇచ్చి ఉన్నాడు, ఒక అహరోను యాజక క్రమాన్ని ఇచ్చి ఉన్నాడు. ఆ క్రమంలో దేవుడు ఏవైతే ఆజ్ఞాపించాడో అవన్నీ చేస్తే ఈరోజు మేము పాప పరిహారార్థ బలి జరిగిస్తున్నాం, ఇంకా మాకు ప్రాయశ్చిత్తం దొరుకుతుందని వాళ్ళందరూ అనుకుంటున్నారు. క్షమాపణ అయితే దొరుకుతుందండి, నివారణ దొరకటం లేదు వారికి. నివారణ ఏంటో తెలుసా? మరలా ఇక ఆ పాపము చేయకుండా పరిశుద్ధులుగా ఉండగలిగేటువంటి స్థితికి వచ్చుట, అది నివారణ ప్రియమైన వాళ్ళ. అందుకోసమే ఇందులోనే మనం చదివినప్పుడు ఆ మాట కనపడింది 26వ వాక్యంలో, అదే పాపము నివారణ చేయుటకై ఒక్కసారే ప్రత్యక్షపరచబడెను. అది ఎవరి ద్వారా దొరికింది అంటే ఆ నివారణ ఇప్పుడు యేసుక్రీస్తు వారి ద్వారా. ఎందుకంటే ఈ గొర్రెల యొక్కయు, మేకల యొక్కయు, పశువుల, నేను ర్యాండమ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈరోజు, ఎందుకంటే పోయిన వారు మీరు విని ఉన్నారు కనుక. వాటిది ఎంతవరకు తీసుకొని వచ్చింది అంటే ఎవ్వరికి కూడా నిర్జీవ క్రియలను విడిచి ఇక జీవం కలిగిన దేవుని ఇష్టానుసారంగా బ్రతకాలన్నటువంటి మనస్సాక్షి గద్దింపు ఏ ఒక్కరికి కూడా ఆ జంతు బలులు ఇవ్వలేకపోయి ఉన్నాయి. అప్పుడు మనకు డౌట్ వస్తుంది, ఎందుకు ప్రవేశపెట్టాడు మరి దేవుడు? ఎందుకు ప్రవేశపెట్టాడు? మనం ఎందుకు ప్రవేశపెట్టాడని మొదటిదాన్నే క్వశ్చన్ చేస్తున్నాం, కానీ దాని తర్వాత దేవుడు సంపూర్ణమైన దాన్ని ఇచ్చిన దాన్ని అంగీకరించడం లేదండి ఈరోజు మనిషి. ఈరోజు ఇబ్బందిగా ఉన్న క్రైస్తవుడు అదే ప్రశ్న, నమ్మని అన్యుడు అదే ప్రశ్న, దేవుడు లేదనేటువంటి హేతుబద్ధమైనటువంటి వాడు అడిగే ప్రశ్న అదే. ఇది తప్పు మార్గము, ఇదంతా లేనే లేదు, అసలు యేసుక్రీస్తే తప్పని చెప్పేటువంటి వేరే సాంప్రదాయమైన అడిగే ప్రశ్న అదే. దేవుడు మొదటిది చేశాడు, అంగీకరిస్తాను. రెండోది కూడా చేసి ఉన్నాడు కదా. ఈ రెండోది చేసి ఉన్న దాని మీదకి మనసు వచ్చేస్తే అయిపోతుంది, మళ్ళీ మొదటి దాని దగ్గర కూర్చొని మాటలు ప్రియమైన వాళ్ళ. అందుకోసం ఇందులో ఒక మంచి మాట రాయబడింది 11వ వాక్యంలో, అయితే క్రీస్తు రాబోవుచున్న మేలుల విషయమే ప్రధాన యాజకుడుగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరి ఘనమైనదియు పరిపూర్ణమైనదైన గుడారం ద్వారా, ఇదిగో ఈ మేకల యొక్కయు, కోడెల యొక్కయు రక్తంతో కాక తన స్వరక్తంతో ఒక్కసారే పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాను. ఇప్పుడు కొంచెం క్లియర్గా ఈ అధ్యాయం మీద మాట్లాడుకోవాలి అంటే అసలు యాజకత్వం ఎందుకుంది అని అంటే దేవునితో మనల్ని కలపడానికండి. కొన్ని వారాల క్రితం మీతో చెప్పిన బ్రిడ్జ్ బిల్డర్ అనొచ్చు యాజకుడిని. ప్రీస్ట్ అనగా ఎవరు అని అంటే గ్రీక్లో వాళ్ళకు వాడిన పదంతో వచ్చే మీనింగ్ ఏముంటుందంటే బ్రిడ్జ్ బిల్డర్, వారధి నిర్మించేవాడు. ఎవరెవరికి మధ్య? ఇదిగో భూమి మీద పాపిగా ఉన్న ఈ మనిషికి, పరలోకంలో ఉన్న పరిశుద్ధుడైన దేవునికి మధ్య వారధి. మరి అహరోన్ కర్మ ఏమైనా సక్సెస్ అయిందా? 7వ అధ్యాయంలో క్లియర్గా చెప్పేస్తారు, ఏ ఒక్కరు కూడా సక్సీడ్ అవ్వలేదు. కానీ 9వ అధ్యాయం మాత్రం 11వ వాక్యం, 12, 13 వాక్యాలు ఎంత నిర్దిష్టంగా చెప్తున్నాయంటే ఇప్పుడు మాత్రం యేసుక్రీస్తు వారట ఆయన సంపూర్ణముగా ఇప్పుడు దాన్ని నెరవేర్చున్నాడు. ఆయన ఇప్పుడు బ్రిడ్జ్ కనెక్ట్ చేశాడు ప్రియమైన వాళ్ళ. రైట్, ఇప్పుడు మనకు ఒక ఆన్సర్ కావాలి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు సక్సెస్ అయ్యాడని మనకు ఎలా తెలుస్తుంది? మరి 9వ అధ్యాయం చాలా బాగుంటుందండి క్లారిఫికేషన్. నేను చాలా సింపుల్గా చెప్పేస్తాను పాయింట్ని, మీరు కూడా ఇంతేనా అనుకుంటారు వినగానే, కానీ దాన్ని మీరు ధ్యానిస్తే తప్ప మీకు ఆ ఫ్లేవర్, ఆ ఫ్రేగ్రెన్స్ దొరకదు ప్రియమైన వాళ్ళ. మరి యేసుక్రీస్తు వారు మాత్రం ఆయన సంపూర్ణంగా నెరవేర్చారని ఎలా అనొచ్చు? అహరోను క్రమం ఎక్కడ ఫెయిల్ అయిందో ఆ ఫెయిల్ అయిన పాయింట్ మనకు అర్థమవుతానండి. యేసుక్రీస్తు వారు ఎక్కడ సక్సెస్ అయ్యాడో ఆ పాయింట్ మనకు అర్థమైంది. అహరోను క్రమం ఎక్కడ ఫెయిల్ అయింది? లేకపోతే పాత నిబంధన సంబంధమైన ఈ ప్రత్యక్ష గుడారము, దాంట్లో జరుగుతున్నటువంటి ఈ బలులు, ఈ క్రమం అంతా ఎక్కడ ఫెయిల్ అయింది? ఎక్కడ ఫెయిల్ అయింది అని అంటే పాపం చేస్తున్నామని, దేవునికి విరోధంగా పాపం చేస్తున్నామన్నాడు. మరి మనస్సాక్షికి ఏమాత్రం కూడా జ్ఞాపిక లేకుండా చేసేసిందండి. కొంచెం పదం మనం చదవగలిగితే 14వ వాక్యం మళ్ళీ నేను చదువుతున్నాను. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషంగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయండి. పాతది ఇక్కడే ఫెయిల్ అయింది ప్రియమైన వాళ్ళ. మరి కొత్తది ఎక్కడ సక్సెస్ అయిందని ఎలా తెలుస్తుందంటే మళ్ళీ మన మనస్సాక్షితోనే. ఈరోజు మనం చేసిన అపరాధములన్నింటినీ ఒప్పుకొని దేవుని దగ్గర క్షమాపణ మనం అడగగానే మన మనస్సాక్షికి ఒక నెమ్మది దొరుకుతుంది చూసారా? ఆ నెమ్మదే ఒక దానికి సూచన. దేనికి అంటే ఈరోజు యేసుక్రీస్తు వారు నన్ను దేవుని కలిపేశాడు. నా పాపం ఏం చేసింది అంటే దేవునికి నాకు మధ్య సమాధానాన్ని బ్రేక్ చేసింది, దేవుని ముందు నన్ను దోషించేసింది, నాకు దూరం చేసింది. నాకు ఆయన పిలుపు దూరమైంది, ఆయన కనుదృష్టి దూరమైంది, ఆయన సహాయం దూరమైంది, ఆయన దక్షిణ హస్తపు యొక్క సంరక్షణ కూడా దూరమైంది నేను చేసిన పాపమును బట్టి.
మళ్ళీ ఈరోజు సజీవునిగా ఉన్నాను అంటే నేను చేసిన పాపమును ఒప్పుకొని దేవుని దగ్గరికి వెళ్ళగానే నన్ను క్షమించు ప్రభు అనగానే ఇప్పుడు మళ్ళీ క్రీస్తునందు దేవుడు నన్ను క్షమించాడు, అది నా మనస్సాక్షికి తెలుస్తుంది. అందుకని ఈరోజు ఆయన యొక్క సమస్తమును నేను చూడగలుగుతున్నాను. మళ్ళీ మీతో అన్నాను కదా, మళ్ళీ క్షమాపణను, తండ్రి అని పిలుచుకోగలిగేటువంటి మాటను, ఆయన కాపుదలను, దేవుని యొక్క ఆలోచన మళ్ళీ పొందుకుంటున్నాను. అది ఎలా నాకు తెలుస్తుందంటే మనస్సాక్షి. ప్రియమైన వాళ్ళ, ఇది పాతది ఏర్పరచలేదండి, ఇది పాతది ఏర్పరచలేదు. ఈ 9వ అధ్యాయం నిర్దిష్టంగా చెప్పుకుంటూ వస్తుంది కూడా అదే, పాతది ఫెయిల్ అయింది. అలానే పాతదానికి కొత్తదానికి ఏమైనా చాలా బాగా వ్యత్యాసం ఉందంటే లేదు ప్రియమైన వాళ్ళరా. ఈ పాతదైనా కొత్తదైనా సమపోలిక కలిగింది. ఎందుకంటే పాతదంతా కొత్త దాని యొక్క నీడ కదా. వాస్తవానికి పాతదంతా ఏం జరిగిందని, ప్రత్యక్ష గుడారం కావచ్చు, ఆ గుడారంలో జరిగిన బలులు కావచ్చు, అవన్నీ పరలోకమందున్న నిజమైన దానికి కింద గుర్తులుగా ఉన్నవండి. అలానే మనం పూర్తిగా వేరు చేయలేం. అందుకోసం చూడండి, పాత దాంట్లో రక్తం ఉంది, కొత్త దాంట్లో కూడా రక్తమే ఉందండి. పాతది కూడా రక్తం చిందింపబడడం వలన పాపము నివారణ చేయబడుతుందని సామాన్యంగా చెప్పవచ్చు. ప్రాయచిత్తం నిమిత్తము అదే అన్నాడు కదా 22వ వాక్యం. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు, రక్తము చిందింపబడకుండా పాప క్షమాపణ కలగదనియు సామాన్యంగా చెప్పవచ్చు. పాత దాంట్లో కూడా రక్తం ఉంది, కొత్త దాంట్లో కూడా రక్తం ఉంది. కానీ ఎంత వ్యత్యాసం ఉన్నది అని అంటే ప్రియమైన వాళ్ళ, పాతది క్షయమైనది, భూ సంబంధమైనది. కానీ కొత్తది ప్రియమైన ఈ సృష్టి సంబంధము కానిది, అక్షయమైనది, అన్నింటికన్నా ముఖ్యంగా పవిత్రమైనది. ఎంత పవిత్రమైందో ఇక్కడ హైలైట్ చేయడానికి ఒక రిఫరెన్స్ చూపిస్తానండి. టక్కీన పట్టుకోగలరో నాకు లేదో తెలియదు, కానీ అల్టిమేట్ పాయింట్ ప్రియమైన వాళ్ళ నేను చెప్తుంది కాదు, ఈ సేవకుడు చెప్తున్నాడు. 23వ వాక్యం చూడగలిగితే కొత్తది ఎంత గొప్పది అని అంటే 23లో అంటున్నాడు, పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులు ఇట్టి బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను గాని పరలోక సంబంధమైనవి వీటికంటే శ్రేష్టమైన బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను. పాతదానికి ఏ పవర్ లేదు తెలుసా అండి? పరలోకమందున్న వాటిని శుద్ధి చేసే అంత పవర్ లేదు. పరలోకమందున్నవి శుద్ధి ఎందుకు చేయబడాలి? అసలు పాపం మొదలైందే పరలోకమందు కదా. ఏమండి, ఇక్కడ మనము అపవిత్రమైన దాని గురించి, ఇక్కడ శుద్ధి గురించి మాట్లాడుకుంటున్నాం. అసలు ఫస్ట్ ఎక్కడ అవసరమైందో తెలుసా? మనందరికీ తెలిసిన సత్యమే కదా ప్రియమైన వాళ్ళారా. అసలు శుద్ధి ఒక విధంగా చెప్పాలంటే ఇది చాలా పెద్ద పాయింట్గా, ఒక విధంగా మీ హృదయం పట్టాలి ఈ మాటని. ఏమండి, ముందుగా ఒక విధంగా అపవిత్రతను చోటు ఏర్పాటు చేసింది, లేకపోతే అపవిత్రత అంటుకున్నది ఎక్కడ అనంటే పరలోకమందు ప్రియమైన వాళ్ళారా. పాతదానికి ఏ శక్తి లేదంటే అసలు భూ సంబంధమైన వాటిని ఇంత ఫెయిల్ అయింది, ఇది పోయి మళ్ళీ పరలోక సంబంధమైన వాటిని చేయగలదా? లేదు. కానీ కొత్తది, ఈ సృష్టి సంబంధం కానిది, అతి పరిశుద్ధముగా దేవుడు ఏర్పాటు చేసుకున్నది, సాక్షాత్తు తన కుమారుని యొక్క రక్తము ఎంత శక్తి కలిగింది అని అంటే అది భూ సంబంధమైనది మాత్రమే కాదు, పరలోక సంబంధమైన వాటిని కూడా పవిత్రము చేయగలిగినది. అందుకోసమే మళ్ళీ ప్రభువు అర్పించిన తర్వాత ఆ రక్తం తీసుకొని భూ సంబంధంగా ఉన్న ఛాయగా ఉన్నటువంటి ఈ ప్రత్యక్ష గుడారంలోనికి ప్రవేశించలేదు, నేరుగా ఎందులోనికి ప్రవేశించి ఉన్నాడంటే పరలోకమునందే ప్రవేశించాను. ఎందుకంటే అక్కడ పరిశుద్ధపరచబడవలసినంత స్థాయి ఆయనది. అక్కడిది చేయగలిగిన వాడు ఇక్కడిది చాలా సులువుగా చేయగలడు ప్రియమైన వాళ్ళారా. 9వ అధ్యాయం 23 నుంచి 28 వాక్యాల వరకు సారాంశం అదేనండి. ఒక్క పదంలో మీద చెప్పాలి ఏంటంటే, మళ్ళీ కొంచెం ఇంకా చదివేద్దాం ప్రియమైన 23 నుంచి. పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులు ఇట్టి బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను గాని పరలోక సంబంధమైనవి వీటికంటే శ్రేష్టమైన బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను. అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలంలో క్రీస్తు ప్రవేశింపలేదే గాని ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమునందు కనబడుటకు పరలోకమునందే ప్రవేశించెను. అంతేకాదు, ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరము తనది కాని రక్తము తీసుకొని పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించినట్లు ఈయన అనేక పర్యాయములు తను తాను అర్పించుకున్నట్టుకు ప్రవేశింపలేదు. అట్లయిన ఎడల జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారే ప్రత్యక్షపరచబడెను. మనుషులు ఒకసారి మృతి పొందవలన నియమింపబడెను, ఆ తర్వాత తీర్పు జరుగును. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకుని ఉండి వారికి రక్షణ నిమిత్తము పాపం లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. ఒక విధంగా ప్రియమైన వాళ్ళారా, అక్కడ అన్నాడు కదా, రాబోచున్న మేలుల విషయమే యేసుక్రీస్తు వారు రాబోతున్నారని. దేవుడు రాబోచున్న కాలానికి ఏర్పరిచిన మేలు ఏమిటి అంటే నిజంగా క్రీస్తునందు పరలోక సంబంధమైన
కింద భూమి మీద ఉన్నాయి సమస్తము ఏకంగా ఒక్కసారి సంపూర్తి చేయాలన్నది దేవుని దీర్ఘమైన ప్రణాళిక ప్రియమైన వాళ్ళరా. అందుకోసం ముందైతే అహరోను క్రమమును భౌతిక సంబంధమైన బలులను పరిచయం చేశాడు. కానీ దేవుని యొక్క నిర్దిష్టమైనటువంటి ప్రణాళికలో ఏమున్నది అంటే క్రీస్తు ద్వారా పరలోక సంబంధమైన భూమి మీద రెండింటిని శుద్ధిపరచాలనుకున్నాడు, దాన్ని నెరవేర్చాడు. అందుకోసమే ఆయన మన కొరకు ఇదిగో ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఇందులో నాకు ఈ రెండవ భాగంలో బాగా కీవర్డ్గా అనిపించింది ఏంటంటే మన కొరకు అన్న పదం ప్రియమైన వాళ్ళరా. ఇది ప్రతి తరానికి సరిపోయే పదం అండి. ఒకవేళ ముందే జరిగిపోయి ఉండొచ్చు కదంటే నేను మీరు ఉండము ప్రియమైన వాళ్ళరా. ఇంకొన్ని తరాలు ముందుకున్నాయనుకోండి, ఒకవేళ అనుకుందాం, ఒకవేళ మన తరంతోనే లాస్ట్ అంటే వాళ్ళకు కూడా వర్తించే మాట అక్కడ ఉన్నది, మన కొరకు. గతంలో ఎందుకు చేయలేదంటే నాకు దగ్గర సమాధానం లేదండి. దేవుడు ముందే ఎందుకు యేసుక్రీస్తుని పంపించి దేవుణ్ణి అంత క్లియర్ చేయొచ్చు కదంటే నా దగ్గర సమాధానం లేదు. కానీ నాకున్న ఆదరణ కలిగిన మాట ఏంటంటే ఇది నా కొరకు, నీ కొరకు ఈ కాలం ఉన్నది ప్రియమైన. ఇంతకాలము ఆగవలసి వచ్చినది, అది మాత్రమే చెప్పగలను. కొన్ని దేవుని దీర్ఘమైన ఆలోచనలు పట్టుకునేంత అనుభవం కానీ దేవుని ఎడల అంత నిర్దిష్టమైన భయభక్తుల చేత పరీక్షింపబడిన స్థితి కూడా నేను ఇంకా పొందుకోలేదు కనుక అంత తీక్షణమైనటువంటి సంగతిని నేను చెప్పలేకపోతున్నాను. కానీ నాకేమర్థమైందంటే నా కొరకు, నీ కొరకు ఆయన ప్రత్యక్షమయ్యాడు ప్రియమైన వాళ్ళ. పరలోకమునందు ప్రవేశించి ఉన్నాడు. ఇక్కడ ఉండి ఎందుకు యాజక క్రమంను జరిగించటం లేదు అని అంటే ఆయన ఇక్కడ మళ్ళీ ధర్మశాస్త్ర సంబంధం ఇంకా జరుగుతుంది కనుక మనకు యాజకుడుగా వీలు పడదు. అందుకోసం ఇప్పుడు నిజమైన దానిలోనికి ప్రవేశించి ఉన్నాడు. నిజమైన దాంట్లోనికి ప్రవేశించిన ఆయన వదిలిపెట్టి మళ్ళీ ఈ నీడను ఆచరించొద్దనే వీళ్ళకి రాస్తున్నాడు. మనల్ని కూడా అర్థం చేసుకోమంటున్నాడు. ఇప్పుడు ఒకవేళ మనం అడిగామనుకోండి ఏంటి అంటే మరి పరలోకం నందు ప్రవేశించి ఇప్పుడు ఆయన జరిగిస్తున్నటువంటి యాజకత్వం ఏంటి, ఏం చేస్తున్నాడు ఆయన అంటే మీతో ఒక మాట నిర్దిష్టంగా చెప్పగలను. బైబిల్ అంతా చెప్పింది. నిన్ను నన్ను దేవునితో ఎప్పుడు కలిపి ఉంచుతున్నాడండి. ఎప్పుడు అనే మాట ఎందుకంటున్నాడు, మనం పాపం చేసిన ప్రతిసారి కట్ అయిపోతూనే ఉన్నాం ప్రియమైన అలా దేవునితో. కాకపోతే మనం ఎక్స్పీరియన్స్ అవ్వడం లేదండి. అప్పుడప్పుడు చాలా బాధ కలుగుతుందండి. భూ సంబంధమైన మనిషితో డిస్కనెక్ట్ అయిన పెయిన్ని ఫీల్ అయినంత దేవునితో డిస్కనెక్ట్ అయింది మనం అవ్వటం లేదండి. చాలా దూరం ఉన్నాం చూస్తా, నిజమండి. దేవునికి మనం చాలా దూరం ఉన్నాం. మన మనసు చాలా కలవరంతో నింపబడి దేని మీద మనసు ఫోకస్ చేయకుండా ఒక డిస్టర్బ్డ్ మూడ్తో ఉండడం చూసానండి. ఏంటి ఏంటి అని వెతుక్కుంటూ వెనక్కి వెళితే అప్పుడు తెలుస్తుంది ప్రియమైన వాళ్ళారా. అంటే మనతో పరిస్థితులు బాగుండి, ఆరోగ్యం బాగుండి, అన్నీ బాగున్నా కూడా ఏదో ఒక వెలితే అన్న పదం కూడా చాలా చిన్నదవుద్దండి. ఒక డిస్టర్బెన్స్తో ఉంటుంది చూసారా. ఆ డిస్టర్బెన్స్ కారణం ఏంటో తెలుసా అండి, అంగీకరించగలిగితే దేవుడు మనతో చెప్తున్నాడండి, నువ్వు నాకు చాలా దూరంగా ఉన్నావు. ఇంకో పదంలో చెప్పాలంటే నీ సిచ్యువేషన్స్ నన్ను హ్యాండిల్ చేయనీయటం లేదు నువ్వు. నిజం ప్రియమైన వాళ్ళ. అందుకోసం ఈరోజు మనం ఫీల్ అవ్వటం లేదు, సఫర్ అంతకన్నా అవ్వటం లేదండి. అయ్యో నేను డిస్కనెక్ట్ అయ్యానని. కానీ ఇప్పుడు మనం నమ్మగలిగితే ఆయన పరలోకమునందు ప్రవేశించి జరిగిస్తున్నది ఏంటంటే మనందరి నిమిత్తం విజ్ఞాపన జరిగిస్తూ నిన్ను నన్ను తండ్రితో కలుపుతున్నాడు. బ్రిడ్జ్ బిల్డర్గా ఉన్నాడండి. అదే కదా యాజకుడు అనంటే. దానికి సంబంధించిన లేఖనాలు కూడా చెప్పబడ్డాయి, మనకు తెలుసు. ఇదే హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం మనం చూడొచ్చు. 25వ వాక్యంలో ముందుగా చూద్దాం. 25 ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనం చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు. ఇప్పుడు పరలోకం నందుండి ఏం జరిగిస్తున్నాడు ఆయన అంటే ఒకటి స్థిరంగా నిర్దిష్టంగా నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. నిన్ను నన్ను తండ్రితో కలుపుతున్నాడు. రివర్స్ ఉంటుందండి మన ప్రేయర్ ఎప్పుడు. మనం ఎదుర్కొనేటువంటి డిఫికల్ట్ టైమ్స్ను లేకపోతే మనం తీసుకున్న తప్పు నిర్ణయాల వల్ల వచ్చేటువంటి కాన్సిక్వెన్స్ ఉంటుంది చూడండి, వాటన్నిటిని తప్పించమని మనం ఇక్కడ నుంచి అడుగుతుంటామండి దేవుణ్ణి. కానీ యేసుక్రీస్తు చేస్తుంది ఏంటో తెలుసా, క్వైట్ ఆపోజిట్ ప్రియమైన. వాటన్నిటిని చేసినందుకు నువ్వు డిస్కనెక్ట్ అయ్యావు, నేను డిస్కనెక్ట్ అయ్యాను దేవునితో. మనం అసలు ఎక్స్పీరియన్స్ కూడా అవ్వటం లేదు. బాధపడతామండి ఒకరోజు, నిశ్చయంగా బాధపడే రోజు ఒకటి ఉంటుంది. ఆ రోజు రాకుండా ఉండడానికి ఈరోజు నిన్ను నన్ను విజ్ఞాపనతో కలుపుతున్నాడట. ప్రీస్ట్వుడ్గా ఉన్నాడు ఆయన జరిగిస్తున్నాడు ప్రియమైన ఆయన యాజకత్వంను. రోమిలకు రాసిన పత్రిక 8:34 కూడా మనతో చెప్తున్న మాట గుర్తు చేసుకోగలిగితే అదే లేఖనం మనతో మాట్లాడుతుంది చూడండి. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 34 కూడా అంటుంది, శిక్ష విధించువాడేవాడు. రోమిలకు రాసిన పత్రిక 8:34 శిక్ష విధించువాడేవాడు చనిపోయిన క్రీస్తు యేసే, అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును దేవుడి కుడి పార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. ఇప్పుడైతే మన కొరకు ఒక ఇంటర్సెషన్ జరుగుతుంది ప్రేమ, ఒక దీర్ఘమైన విజ్ఞాపన నిరంతరము జరుగుతున్నది. ఎందుకంటే నిరంతరము మన ఆలోచనలోనూ మన ఉద్దేశంలోనూ మన క్రియలలోనూ మన తలంపుల్లోనూ మనం తప్పిపోతూనే ఉన్నాం దేవునికి విరోధముగా. తప్పిపోతున్న ప్రతిసారి మళ్ళీ తీసుకొచ్చి కలుపుటకు
దేవుని యొద్ద మన నిమిత్తము విజ్ఞాపన చేయుచున్నాడు. అది యాజకత్వము. ఏమో అహరోను యాజకత్వంలో అది నిర్దిష్టంగా కనపడదండి. ఇశ్రాయేల్ రావడం, మేము తప్పు చేసామని ఒప్పుకోవడం, వారు తీసుకొచ్చిన బలులు ఇవ్వగానే వాటిని అర్పించడం. అరే అహరోను ఏం చేసేటోడు మనకు తెలియదు ప్రియమైన వాళ్ళ. ఆయన ప్రేర ఎలా ఉండేది కూడా మనకు తెలియదు. నిజంగానే విజ్ఞాపన చేసేటోడా, ఇతను తప్పు చేశాడు, దీన్ని అర్పించాడు, కానీ నువ్వు దేవ ఇతన్ని క్షమించు అని విజ్ఞాపన చేసి ఉండేవాడా? చేసి ఉండలేదని ఎలా చెప్పగలండి? తను కూడా అవే చేస్తున్నాడు కదా, దానికి ఫలితంగా తను కూడా అర్పిస్తున్నాడు, ఏమని అడగగలడు? కానీ ఈయన అలా కాదు. ఈయన ఎందుకు నిరంతరం విజ్ఞాపన చేయగలిగిన యోగ్యుడు అని అంటే, ఈయన మనవలే పాపం చేసినవాడు కాదు ప్రియమైన, మనలాంటి అనుభవం లేనివాడు. నేను చెప్పేది పాపం చేసి పడిపోయిన స్థితి గురించి, శోధన గురించి కాదు. ఈయన మనవలే శోధింపబడ్డాడు, కానీ పాపం లేకుంటున్నాడు. ఆ ఆధిక్యతను బట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? మన తరపున అడుగుతున్నాడు, దేవుణ్ణి అడుగుతున్నాడు. అందుకోసమే 9 ముగింపు భాగం అలా రాస్తున్నాడు 9వ అధ్యాయంలో. ముందుగా ఆయన ప్రత్యక్షపరచబడేను. ఎందుకొరకు అంటే, ఇదిగో మనం చేసిన అపరాధముల నిమిత్తం. మళ్ళీ హెబ్రీ 9కి మీరు రాగలిగితే అదే అంటున్నాడు చూడండి, 24, 25. ఇగో ఇప్పుడు మన కొరకు దేవుని సమ్ముఖమునందు కనపడుటకు పరలోకమునందు ప్రవేశించెను. అంతేకాదు ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరము తనది కాని రక్తం తీసుకొని పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించినట్లు ఈయన అనేక పర్యాయములు తాను అర్పించుకున్నట్టుకు ప్రవేశింపలేదు. అట్లయిన ఎడల జగత్తు పునాది వేయబడక మొదలుకొని అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తను తానే బలిగా అర్పించుకున్నట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారే ప్రత్యక్షపరచబడను. దేవుని సన్నిధిలోనికి ఎంటర్ అయ్యాడట ప్రియమైన వాళ్ళ. ఆయన మొదటి అపియరెన్స్ గురించి మాట్లాడుతున్నాడు. ఒక విధంగా ఇక్కడ 3 ఉంటాయి ప్రియమైన వాళ్ళ. మొదట్లో మనకి ఏం కనపడుతుందని, మన కొరకు మన నిమిత్తం విజ్ఞాపన చేయటకు దేవుని సముఖమునందు ప్రత్యక్షపరచబడ్డాడు. ఇంకొక విషయాన్ని కిందికి వచ్చేసరికి వెంటనే మరలా రెండవసారి కూడా ప్రత్యక్షం కాబోతున్నాడట ఆయన. మొదటిసారి ప్రత్యక్షమైనప్పుడే మీరు లూకాసు వార్త 2 చదివి చూడండి, పరలోకంలో ఉన్నటువంటి దూతల సమూహం అంతా వంగి చూస్తుందంట ఆయనని. ఆయన ఫస్ట్ అపియరెన్స్ కనుక. మళ్ళీ రెండోసారి కూడా ప్రత్యక్షం అవుతున్నాడు. అప్పుడు కూడా అండి ప్రతి నేత్రం చూస్తుందని చెప్పబడుతుంది. ఆయన ప్రత్యక్షత గురించి రాస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు చూస్తారట. ఒక్కొక్కరు ఒకలా అంటే నమ్మనంలో విస్మయంగా చూస్తారట. నమ్మి మోసం చేస్తూ, అంటే ఒక విధంగా వేషధారణతో బతికిన వాళ్ళు సిగ్గుతో తలదించుకునే స్థితిలో ఉంటుందంట. వేరుగా ఉందండి ఆ పిక్చర్ అంతా. రెండోసారి మాత్రం ఎవరి కోసం మళ్ళీ ప్రత్యక్షం అవుతాడట అంటే, తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి కొరకు. ఒక థిన్ లైన్లో మీతో చిన్నగా చెప్పాలంటే 9వ అధ్యాయంలో ఉన్నటువంటి ఒక వివరణ మీతో స్థిరంగా చెప్పాలంటే, అహరోను క్రమంలో ఉన్నటువంటి ప్రత్యక్ష గుడారము, వాటి సంబంధమైనటువంటి విధి నియమము ఏం చేయలేక ఫెయిల్ అయిందో ఎక్స్పోజ్ చేస్తాడండి 9వ అధ్యాయంలో. ఆ తర్వాత ఈరోజు మీరు ఒకరోజు 2000 సంవత్సరాల క్రితం ఆనాడున్న సంఘంలో ఉన్నటువంటి వారందరూ నమ్మినటువంటి యేసుక్రీస్తు వారు ప్రవేశించిన యాజక క్రమము, ఆయన చేసిన బలి ఏం చేయగలిగిందో ఎక్స్పోజ్ చేస్తాడు ఇందులో. ఈ రెండింటిని ఒక విధంగా కాంట్రాస్ట్ సమపోలికతో రాస్తున్నప్పుడు ఈజీగా తెలగొట్టేస్తాడు. ఒకటి ఎంత వీక్గా ఉందో, ఇంకొకటి ఎంత శ్రేష్టంగా ఉందో. ఈరోజు ఆ శ్రేష్టమైన దాన్ని నమ్ముకున్న మనము మళ్ళీ బలహీనమైన దాని కిందికి వెళ్ళిపోకూడదు. 10వ అధ్యాయం 1వ వాక్యం అదే ఉంటుంది ప్రియమైన వాళ్ళారా. ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయగలదే గాని ఆ వస్తువుల నిజ స్వరూపము కలది కాదు గనక ఆ యాజకుడు ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒకే విధమైన బలులు వాటికి తెచ్చిన వారిని ఎన్నటికీ సంపూర్ణ సిద్ధి కలగజేయ నేరవు. మళ్ళీ చదువుతాను, సరే నేను ఎక్కడ చిన్న వర్డ్ మిస్ అయ్యాను. ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయగలదే గాని ఆ వస్తువుల నిజ స్వరూపము కలది కాదు గనుక ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒక్కటే విధమైన బలులు వాటిని తెచ్చువారికి ఎన్నటికీ సంపూర్ణ సిద్ధి కలగజేయ నేరవు. పాతది చూడండి ఏ విధంగా ఫెయిల్ అయిందో చూపిస్తున్నాడు. ఇచ్చింది దేవుడు కదా అనే క్వశ్చన్ ఇక్కడ అన్నెసెసరీ అండి. ఎందుకంటే దానికంటే శ్రేష్టమైనది ప్రవేశపెట్టిన తర్వాత మళ్ళీ పాయింట్ చేయడానికి ఇక్కడ ఇక సెన్స్ లేదని ఒకసారి అనిపించాలి మనకి. పరిష్కారం చూపించిన తర్వాత మళ్ళీ సమస్య మీదనే మనం మనసు పెట్టుకోవడం మంచిది కాదు ప్రియమైన వాళ్ళ. ఎందుకంటే ఇది ఒక్క పాయింట్లో నేను ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, ఇప్పుడు యేసుక్రీస్తు వారి బలిని మనం నమ్ముతుండే, ఆయన శరీరము రక్తం ద్వారా మనందరికీ రక్షణ వచ్చింది. దీన్ని అన్యుడు హేతు సంబంధమైన వాడు ఈజీగా తృణీకరిస్తున్నాడు. దానికి వాళ్ళు ప్రశ్న దగ్గర ఆగిపోయి ఉన్నారు. ఈరోజు సమాధానం దగ్గర వచ్చి నిలబడ్డ తర్వాత మళ్ళీ మనము నిరుత్సాహపడకూడదు ప్రియమైన వాళ్ళు. ఇది వాడికి సమాధానంగా అంటే మనకు ఎంత ఆన్సర్ చేయడానికి ఉపయోగపడుతుందో నాకు తెలియదు, కానీ మనం బలపడ్డానికి మాత్రం రాస్తున్నాడు ఈ సేవకుడి మాటలు. ఆ పాతవి సంపూర్ణ సిద్ధి కలగజేయ నేరవు. చేసున్నట్లయితే కిందంటాడు 2వ వాక్యంలో, అలాగూ చేయగలిగిన ఎడల సేవించువారు ఒక్కసారే పరిశుద్ధపరచబడిన తర్వాత వారి మనస్సాక్షికి పాపజ్ఞప్తి ఇకను ఉండదు కదా, అంటే ఉండదు కనుక వాటిని అర్పించుట మానదు కదా. కానీ సంవత్సరం అర్పించడం ఆగలేదు తెలుసండి. ఆ సైకిల్ ఎండ్లెస్ అండి.
కంటిన్యూస్గా సాగింది. ఒకవేళ అది సంపూర్ణ స్థితి కలగజేసి ఉంటే మళ్ళీ అర్పించరు కదా. ఎలాంటి పరిస్థితి ఏర్పడిందటంటే వారు అర్పిస్తున్న బలి వారికి మనశ్శాంతికి నెమ్మదినివ్వవలసింది పోయి మాటి మాటికి పాప జ్ఞప్తికి కారణంగా మిగిలిపోయిందట ఆ బలి. అంటే మాటి మాటికి గుర్తు చేసేదిగా. అప్పుడు మనకు క్వశ్చన్ రావాలి, మరి యేసుక్రీస్తు వారితో కూడా బలి అంటున్నాం, ఆయన కూడా చిందించింది రక్తమే అంటున్నాం, మరి ఆయన బలి కూడా మళ్ళీ మనకు పాప జ్ఞప్తిని మిగులుస్తుంది కదా అంటే లేదు ప్రియమైన వారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారి బలి మనకు పాపాన్ని చూపించటం లేదు, మన రక్షణను చూపిస్తుంది. చాలా వ్యత్యాసం ఉన్నదండి. పాత బలి ఎక్కడ మిగిలిపోయింది అని అంటే మరి పాపమును మాత్రమే చూపించింది. ఇలా చెప్తాను నాకు అర్థమైన భాషలో. అహరోన్ దగ్గరికి వెళ్ళిపోయాం, మనమే ఉన్నాం ఆ కాలంలో ఉన్నాం. అహరోన్ దగ్గరికి ఎలాగనే ఒక మేకపోతుని పట్టుకొని వెళ్ళగానే ఎందుకు నువ్వు తీసుకొని వచ్చావు అనగానే అప్పుడు ఏం చెప్పాల్సి వస్తుంది, మనం చేసిన పాపమును చెప్పవలసి వస్తుంది. కానీ యేసుక్రీస్తు వారి బలి దగ్గర ఎలా ఉంది అని అంటే మన పాపమును గుర్తు చేసుకున్నట్టు కాదు ప్రియమైన, ఈ పాపమునకు ఆయన ప్రాయచిత్తమై అన్నటువంటి రక్షణను గుర్తు చేస్తుంది. అందుకోసమేనండి ఇప్పుడు మనము ప్రతి ఆదివారము మనకు అంటే కట్టుబాటును బట్టి ఒకరు నెలకో సంవత్సరానికో ఆచరిస్తున్నారు కదా ప్రభు యొక్క బలను. ఆ బల మనకు గుర్తు చేస్తున్నది ఏమిటి అని అంటే మళ్ళీ మన పాపమును జ్ఞాపకం చేయటం లేదు, ఇశ్రాయేల్ బలుల వలె మన రక్షణను జ్ఞాపకం చేస్తున్నది. ఈయన ద్వారా ఇప్పుడు నేను క్షమింపబడి ఉన్నాను. అందుకోసమే చాలా అద్భుతమైన మాటలు 1-2 వాక్యాలు చాలా బాగుంటాయండి మీరు చదివితే. అవి సంపూర్ణ సిద్ధి కలగజేయలేకపోయాయి, మళ్ళీ వాటి కిందకి ఏం వెళ్ళకండి. సంపూర్ణ సిద్ధి కలగజేసాయని ఒకవేళ మీరు అనుకున్నట్లయితే మళ్ళీ పాప జ్ఞప్తి ఎందుకుంది, ఉంది అనడానికి గుర్తు ఏంటంటే మరలా అర్పించవలసి వస్తుంది వారు. ఇప్పుడు ఒకసారి మనం వచ్చిన మార్గం చూడండి. మనం వచ్చిన మార్గంలో యేసుక్రీస్తు వారి యొక్క బలి మళ్ళీ మనకు సంపూర్ణ సిద్ధి అంటే చేయలేనంత బలహీనంగా లేదు, మనకు సంపూర్ణముగా మనకు సంపూర్ణ సిద్ధి కలగజేసింది. కొంచెం పేజ్ టర్న్ చేయగానే ఆ వాక్యం చూస్తాం. అంతేకాదు మళ్ళీ మనకు పాప జ్ఞప్తిని తేవటం లేదు. మనకి ఏం జ్ఞాపకాన్ని తీసుకొస్తుంది ఆ బలి అంటే మనకు రక్షణనే జ్ఞాపకాన్ని తీసుకొని వస్తుంది. అందుకోసం నూతన నిబంధనలో ప్రియమైన వారలారా ఈ హెబ్రీ పత్రికలో తప్ప మిగిలిన మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథం వరకు, సరే ప్రకటన గ్రంథాన్ని వదిలిపెట్టండి, యూదా పత్రిక వరకు మీరు చదవండి. మళ్ళీ మన పాప జ్ఞప్తి అన్నటువంటి ఆ పదాన్ని ఉచ్చరించడం ఉండదండి. మన రక్షణ పదమే ఉచ్చరించడం ఉంటుంది. మీరు ఎంతనైనా చదవండి, ఎక్కడ చూసినా పరిశుద్ధపరచుట గురించి, నీతిమంతునిగా నువ్వు చేయబడ్డావన్న దాని గురించి, రక్షింపబడి ఉన్నావన్న దాని గురించి మాటలు ఉన్నాయి తప్ప మళ్ళీ ఈ పాపములు మీకు జ్ఞాపకానికి వస్తున్నటువంటి సంబోధన అసలు లేదు. ఈ పత్రికలో ఎందుకుంది అని అంటే పాత నిబంధన అక్కడే మిగిల్చేసింది వాళ్ళని, ఆ యాజక క్రమం అక్కడికే తీసుకుని వెళ్ళింది. ఒక విధంగా ఈ వివరణ వింటున్నప్పుడు మనకు చాలా టఫ్గా ఉంటుంది, కానీ నేను ఒక మాటలో చెప్పాలనుకుంటున్నాను ప్రియమైన వారలారా, ఈ వివరణ మనకు తోడైతేనే యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టత మనకు అర్థమవుతుంది. అందుకోసమే ఇందులోనికి ఇప్పుడు మనం పిలిచి ఉన్నటువంటి పదాలే ఎక్కువగా ఉంటాయి ప్రియమైన వారలారా. హెబ్రీలకు రాసిన పత్రికలో పిలుపు గురించి ఎక్కువగా ఉంటుందని, మనం ఇప్పుడు పిలిచి ఉన్నాడు, ఇగో ఈ శ్రేష్టమైన పరలోక సంబంధమైన దీంట్లో పాలు పొందిన పరిశుద్ధ సేవకులారా, ఇగో ఇలాంటి పదాలే ఉంటాయి ప్రియమైన. ఇప్పుడు మీరు యేసు వైపు చూడండి, ఇలాంటి పదాలు ఎందుకున్నాయో తెలుసు. మళ్ళీ జారేటువంటి పరిస్థితులు అప్పుడు ఏర్పడ్డాయి, వాటిని మళ్ళీ వెనక్కి తీసుకొని వచ్చేటకి మాటలు రాస్తున్నాడు ఆయన. మాటలు వింటున్న మనకు కలగాల్సిన అభిప్రాయం ఏంటంటే మళ్ళీ నేను వెనక్కి వెళ్ళిపోకూడదు. మరి 10వ అధ్యాయంలో ఈ మాటలు చెప్పిన తర్వాత 10వ అధ్యాయంలో ఒక మూడు భాగాలుగా కనపడుతుందండి. వాస్తవానికి యేసుక్రీస్తు వారు చేసినటువంటి ఈ నిర్దిష్టమైనటువంటి ఈ సంపూర్ణ సిద్ధి ఏ విధంగా కలిగింది అనడానికి 3 విషయాలు ఇస్తుంటాడు ప్రియమైన 10వ అధ్యాయంలో. మొదటి విషయం కనబడుతుంది అని అంటే ఆయన విధేయతను బట్టి జరిగిందని చెప్తాడండి. మరి పాత బలులు అయితే తీసుకురాలే, మరి ఈయన బలి మాత్రం ఎందుకు అంత ప్రత్యేకమైంది అని అంటే ఒక చక్కటి వివరణ ఇస్తాడు ప్రియమైన వారలారా ఈ భక్తుడు. అందులో మొట్టమొదటిది ఏమిటంటే ఇది విధేయతను బట్టి జరిగింది. అదే మనం చూడగలము 3 నుంచి ఒక 5 నిమిషాలండి. ఈరోజు ఈ భాగం మనం పరిచయం చేసుకుంటాం. వచ్చే వారము 10వ అధ్యాయం మొత్తం కంప్లీట్గా మనం మెడిటేట్ చేయడానికి ట్రై చేద్దాం. 3వ వాక్యం చూడండి, 10వ అధ్యాయం 3. అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఏలనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్క రక్తము పాపములను తీసివేయుట అసాధ్యం. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగు చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు, కానీ నాకొక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలును నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. బలులు అర్పణలు పూర్ణ హోమములు పాప పరిహారార్థ బలులు నీవు కోరలేదనియు అవి నీకు ఇష్టమైనవి కావనియు పైన చెప్పిన తర్వాత ఆయన నీ చిత్తము నెరవేర్చుటకై ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. ఇవన్నీ ధర్మశాస్త్రం చొప్పున అర్పింపబడుచున్నవి. ఆ రెండవ దానిని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేయుచున్నాడు.
ఇక్కడ చాలా పెద్ద పారాడాక్స్, అంటే విరుద్ధ ప్రతిపాదన కలిగినటువంటి క్వశ్చన్ ఏముంటుంది అని అంటే, పాపము నివారణ చేయడానికి లేకపోతే పాపము క్షమింపబడడానికి రక్తం చిందించాలి, బలులు ఏర్పాటు చేశాడు దేవుడు అని చెప్పిన దేవుడే మళ్ళీ ఏమంటున్నాడు అంటే నేను అవి కోరలేదు అంటున్నాడు. ఇది చాలా పెద్ద ప్రశ్న అండి. ఈరోజు బయట నుంచి అడిగే దాంట్లో ఉంది, క్రైస్తవ్యంలో కూడా ఉన్నది, సేవకుల్లో కూడా పెద్ద ఆర్గ్యుమెంట్లో ఏమున్నది అంటే, కొంతమంది ఆర్గ్యుమెంట్ అంటే దేవుడు ఇంకా బలులు కోరుతున్నారు అన్నటువంటి ఆర్గ్యుమెంట్ కొంతమందికి ఉంది. లేదు లేదు దేవుడు మళ్ళీ ఇప్పుడు బలులు కోరట్లేదు అన్నటువంటి ఆర్గ్యుమెంట్ కూడా ఉంది ప్రియమైన వాళ్ళ. దానికి సంబంధించి బైబిల్ లేఖనాలు చూసినప్పుడు కూడా ఎంత ఇబ్బంది కలుగుతుంది అని అంటే, సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయం ఒకసారి ఈ మాట చూడండి, కొన్ని వాక్యాలు చూడండి, మనల్ని ఇబ్బంది పెట్టుటకు ఇవి గుర్తు చేసుకోవడం అవసరం ఉన్నది. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 22, 23 వాక్యాలు మనం చూడగలిగితే 22వ వాక్యం నుంచి చదువుతున్నాం. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 22. సమూయేలు అంటున్నాడు సౌలు రాజుతో, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించటం వలన ఆయన సంతోషించిన. మరి అర్పించేటువంటి ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? ఒకప్పుడు మోషే ద్వారా ఆజ్ఞాపించిన ఆజ్ఞలను బట్టే కదా, ఒకరోజు అహరోను క్రమంలో ఉన్నటువంటి సేవా ధర్మమును బట్టే కదా. మళ్ళీ ఇదేంటి దేవుడు వీటిని అర్పించడం వల్ల నేను ఏమైనా సంతోషపడతానా అని ఇలా ఎందుకు అడుగుతున్నాడు? మోషే 6:6 కూడా మనకు తెలుసు కదా, నీవు బలియు అర్పణయు కోరుట లేదన్నటువంటి మాటే ఉంటుంది ప్రియమైన వాళ్ళ. అక్కడ కూడా 51 కీర్తన మీరు చూశారనుకోండి, దావీదు కూడా అదే మాట అంటాడు. ఆ మాట కూడా మీరు చూడగలిగితే 51 కీర్తన ఒకసారి ఈ మాట చూడండి. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 51లో కూడా ఆయన మాట్లాడుతూ అంటున్నమాట 16వ వాక్యం 16, నీవు బలిని కోరువాడవు కావు. కీర్తన 51:16, కోరినడలా నేను అర్పింతును, దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యం చేయవు కదా. తర్వాత మత్తయి సువార్త 12వ అధ్యాయంలో కూడా ప్రభు విశ్రాంతి దినమున ఆయన చేళ్లలో పడిపోతున్నప్పుడు శిష్యులు వెన్నులతించిన సందర్భంలో పరిసయ్యులు ప్రభుతో ఆర్గ్యుమెంట్ చేసినప్పుడు ప్రభు అక్కడ మాట అన్న దాంట్లో కూడా అదే, ఆయన బలియు అర్పణయు కోరట్లేదు అన్నటువంటి లేఖన భాగం మీరు చదవలేదా? హోషేయ 6లో నుంచి చెప్తాడు ప్రియమైన వాళ్ళ. ఈ మాటలన్నీ చూస్తే ఎలా ఉంది అని అంటే, బలిని దేవుడు రిజెక్ట్ చేశాడు అన్నట్టుగా ఉంది. మరి అలా అయితే యేసుక్రీస్తు వారు బలిని యాక్సెప్ట్ చేస్తాడు? ఇదే పెద్ద ఆర్గ్యుమెంట్ అండి. సరే, ఈ ఆర్గ్యుమెంట్కి దేవుని యొక్క సేవకుల చేత తెలుసుకున్నటువంటి కొంత నాకు ఆదరణ కలిగినటువంటి వివరణ ఏమిటి అంటే, దేవుడు బలిని కోరుతున్నాడు. రెండవది ఏమిటంటే దేవుడు విధేయతను కూడా కోరుతున్నాడండి. దేవుడు ఇప్పుడు ఆజ్ఞలో అంటే ఆయన మాట వినుట మాత్రమే ప్రధానం, మళ్ళీ బలిని అర్పణ కోరట్లేదని సమూయేలు సౌలుతో అన్న మాటను పట్టుకొని ఇప్పుడు దేవుడు మళ్ళీ బలుల వైపు చూడట్లేదన్న ఆర్గ్యుమెంట్ మనం చేయడానికి లేదు. ఎందుకంటే ఇప్పుడు ప్రభు బలిని కూడా ఆయన అంగీకరించాడు. మరి ఒకవేళ ఇస్లాం సహోదరులు ఉన్నారనుకోండి, మనల్ని బాగా ఇబ్బంది పెట్టేటువంటి మాటలు అదే ఉంటుంది తెలుసా. ఈ రెండింటిని సమాన అర్థంలోనికి లేకపోతే ఒక దగ్గరికి తీసుకొచ్చి కలిపి అర్థం చేసుకోవడానికి చేసే ప్రయత్నం ఏమిటంటే, దేవుడు బలిని కోరుతున్నాడు, విధేయతను కూడా కోరుతున్నాడు. ఇది ఎందుకు మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనంటే, అహరోను క్రమంలో ఇశ్రాయేలు చేసిన అపరాధములకు ఇచ్చిన బలులలో జంతువులలో బలి ఉన్నది తప్ప విధేయత లేదు ప్రియమైన వాళ్ళ. ఒక విధంగా ఒక సేవకుడు చాలా బాగా చెప్పినాడు, నేను గ్రహించలేకపోయినా. ఒక విధంగా ఉంటేనండి ఇన్నోసెన్స్ ఉండొచ్చట. వాళ్ళు అర్పించినటువంటి ఆ జంతువులలో అమాయకత్వం ఉండొచ్చు, ఇన్నోసెన్స్ ఉండొచ్చు, కానీ ఒబీడియన్స్ లేదు. కానీ అర్పణ విధేయత కలిగి ఎవరిలో ఉన్నది అంటే ఒక యేసుక్రీస్తులోనే ప్రియమైన వాళ్ళ. ఆయన విధేయత చూపాడు తండ్రికి, అందుకు అంగీకరింపబడిందండి. నేను ఒక మాట చెప్పమనండి, మనకి ఇది ఫార్ సుపీరియర్ అండి ఈ స్టేట్మెంట్. నేను చెప్పింది 2 పదాల్లో ఇప్పుడు మీకు చెప్పేశాను, కానీ అది సరైన అవగాహనతో మీరు విన్నప్పుడు అండి మీ వల్లగా తట్టుకోవడం అది చాలా లోతైన మాట ప్రియమైన వాళ్ళు. దాని గురించి నేను చెప్పే ప్రయత్నం చేయలేను, ఎందుకంటే ఆ సేవకునికి దొరికినటువంటి అంత గొప్ప దర్శనం నాకు ఇంకా దొరకలేదు నిజంగా. కానీ ఈ హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం మనం చదువుతున్నటువంటి లేఖనంలో ఏం కనపడుతుంది అంటే, కుమారునిలో ఉన్న విధేయతను బట్టి తండ్రి తన కుమారుని యొక్క అర్పణను స్వీకరించి ఉన్నాడు. ఆ అర్పణ వలన మళ్ళీ ఇప్పుడేదో మళ్ళీ విధేయత కూడిన అర్పణలు మనం కూడా ఇచ్చుకుంటూ పోవాలనేది కాదు ప్రియమైన వాళ్ళ. ఆయన అర్పించిన ఒక్క అర్పణను బట్టి ఈరోజు మనం రక్షింపబడి ఉన్నాం. మరి ఏం మిగిలింది ఇప్పుడు మనం చేయవలసింది? ఏం జరిగింది అని అంటే, ఆయన ఏ విధంగానైతే ఇదిగో దేవా నీ చిత్తము నెరవేర్చటకు నేను వచ్చి ఉన్నానని చెప్పి ఉన్నాడో, ఇప్పుడు మనకు కూడా ఈ యాజక్రమంలోనికి పిలిచి ఇప్పుడు మనల్ని కూడా యాజకులను చేసి ఉన్నాడు కదా. ఇప్పుడు మనల్ని కూడా మనకు అప్పగింపబడిన బాధ్యత మనందరికీ తెలుసు. తండ్రి యొక్క చిత్తము జరిగించుట మనకు ఉన్నటువంటి విధి ప్రియమైన వాళ్ళు. అందుకోసం స్టార్టింగ్లో మీతో కొంత ఇంట్రడక్షన్ నేను చెప్పవలసిన అవసరం నాకు ఏర్పడింది. కానీ మీరు మనసుకు పెట్టి ఆలోచించవలసింది, ఈ ఒబీడియన్స్ గురించి వచ్చే వీక్ మనం మళ్ళీ ఎక్కువగా ఆలోచిస్తాం. కానీ ఆయన చేసిన అర్పణను బట్టి
ఆయన చూపించినటువంటి మార్గమును బట్టి ఈరోజు మనం కూడా ఒక మార్గం తెరవబడింది, ఆ మార్గంలోనికి ప్రవేశించాం. ఇప్పుడు ఆయన మాత్రమే ప్రధాన యాజకుడు కాదు, ఇప్పుడు ఆయనతో పాటుగా మనల్ని కూడా యాజకులుగా చేసి ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారు, కేవలం ఆయన మాత్రమే యాజక ధర్మం జరిగిస్తున్నాడు కాదు, ఈరోజు దేవుడు మళ్ళీ ఆయన కుమారుని పంపించి మళ్ళీ ఆయన ఏర్పాటు చేసిన మెల్కీసెదెకు యాజక క్రమం చొప్పున నిరంతరము దేవుడు సేవింపబడబోతున్నటువంటి దానికి మనల్ని పిలుచుకొని ఉన్నాడు. అందుకోసం ఇప్పుడు మనము రాజులైన యాజక సమూహంగా ఎంచబడ్డాం. సో నేను చెప్పదలుచుకున్న నా కన్క్లూజన్ వర్డ్ ఏమిటి అంటే, ఇప్పుడు మనము కూడా మన విధేయతతో కూడినటువంటి జీవితమును దేవునికి అర్పణగా అర్పించాలి. అది ఎందులో కనపడుతుందంటే దేవుని చిత్తమును మనం నెరవేర్చుటలో ఉంది. ప్రియమైన వాళ్ళారా, విధేయతతో కూడిన అర్పణ మన జీవితంలో ఏ విధంగా ఉంటుంది అంటే మనము దేవుని చిత్తం నెరవేర్చడం. ఒక రిఫరెన్స్ చదవాలనుకుంటున్నాను ఈ సమయంలో. ఇది కొంచెం బాగుంటుందండి. పేతురు గారు రాస్తున్నటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయంలో మీరు చదవగలిగితే మళ్ళీ సడన్గా మిమ్మల్ని క్వశ్చన్లోనికి నెట్టేటువంటి మాట కూడా అవుతుంది. పేతురు గారు రాస్తున్నటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం. ఈ మాట ఎందుకు చదువుతున్నానంటే మనందరికీ బలులు ఉన్నామని గుర్తు చేయడానికి. 2వ అధ్యాయం 5వ వాక్యం ఇక్కడ అంటున్నాడు, లేకపోతే 4 నుంచి. మనుషుల చేత విసర్జింపబడినను, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమైన రాయగు ప్రభునొద్దకు వచ్చిన వారే యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లు మీరు సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. మన జీవితంలో కూడా సాక్రిఫైసెస్ ఉన్నాయి. ప్రభు ఒక్కటే ఫైనల్ది అని అంటే ఆ ఫైనల్ది మన రక్షణకు అయింది. ప్రియమైన వాళ్ళారా, కానీ ఆయన ఒక వే ఓపెన్ చేసిపోయాడండి, మనకి ఒక మార్గమే ఓపెన్ చేశాడు. ఆ మార్గంలోనికి పిలిచి ఇప్పుడు మనల్ని కూడా యాజకులుగా చేసి మనల్ని కూడా అర్పణలు ఇవ్వమంటున్నాడు. కానీ అది ఎందులో ఉందంటే ప్రభు చేసినట్టుగానే ఆయన విధేయతతో కూడినటువంటి అర్పణ పట్టుకొని వచ్చాడు. దేవా, నువ్వు నాకు ఒక శరీరం నమర్చితి, వచ్చేవారం కొంత మెడిటేట్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. అందులో ఏం చూపించాడు అంటే ఆయన తండ్రి చిత్తమును చేసింది చూపించాడు. ఇప్పుడు ఆ తండ్రి చిత్తమును జరిగించుట మన జీవితంలో కూడా ఒక యాజకులుగా ఉండి మనం చేసేటువంటి బలులు సమర్పణలుగా ఉన్నవి. ప్రియమైన వాళ్ళు, కొంత వచ్చే వారం కోసం మీరు ప్రార్థన కలిగి ఉండండి, మరింతగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. బట్ 9వ అధ్యాయం మీరు చదవండి. నా ఎక్స్ప్లెనేషన్ సెకండరీ అండి. మీరు చదవడమే మీ ప్రైమరీగా ఉండాలి, మీ మొదటి విషయంగా ఉండాలి. మీరు చదవండి. అర్థం కాని విషయాన్ని అడగండి, ఖచ్చితంగా దేవుణ్ణి అడగండి. ప్రియమైన వాళ్ళ, నాకు ఓపెన్ చేయి ప్రభు, నాకు వెలుగు నీవు, ఈ అధ్యాయాన్ని నాకు అర్థం చేయించు. ఇట్స్ బ్యూటిఫుల్ చాప్టర్ అండి. ప్లీజ్ మేము బతిమలో ఆడుకుంటున్నాను, మీరు అందరూ చదవాలండి అధ్యాయాన్ని. మీరు చదువుతారని ఆశపడుతున్నాను. వచ్చే వారం కొరకు ప్రార్థన కలిగి ఉండండి. ప్రియమైన వాళ్ళ, 10వ అధ్యాయంలో ఉన్నటువంటి లోతు దేవుడు మనకు వెల్లడి చేయలాగున నడిపింపు కోసం ప్రార్థన కలిగి ఉండండి.